హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అరుణోదయం క్రియేషన్స్. ఈరోజు మన వీడియోలో ఇంపార్టెంట్ డయాగ్రామ్స్ అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫ్రమ్ ఫస్ట్ లెసన్, న్యూట్రిషన్ లెసన్ నుంచి ఏమేమి వస్తాయో తెలుసుకుందాం. ఫస్ట్ ఇంపార్టెంట్ డయాగ్రామ్స్. సో మనకి 2 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఇస్తాడు డయాగ్రామ్స్ గురించి. ఒకటే వచ్చేసరికి డ్రా ఏ నీట్ లేబుల్ డయాగ్రామ్ ఆఫ్ అని ఇచ్చేస్తాడు. సో మనం డయాగ్రామ్ డ్రా చేసి నీట్గా లేబులింగ్ చేయాలి. అది ఒక టైప్ ఆఫ్ క్వశ్చన్, 4 మార్క్స్ ఉంటాయి. ఒక్కోసారి దాని పక్కన చిన్న ట్యాగ్ కూడా ఇస్తాడు, ఒక చిన్న క్వశ్చన్ కూడా అడుగుతాడు. సో అప్పుడు మనకి డయాగ్రామ్కి 3 మార్క్స్, పక్కన అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చేస్తే 1 మార్క్ ఉంటుంది. ఓకే, అది 1 టైప్. డయాగ్రామ్ డ్రా చేసి మనమే లేబులింగ్ చేయాలి. సెకండ్ టైప్ ఆఫ్ క్వశ్చన్ వచ్చేసరికి డయాగ్రామ్ వాడే ఇచ్చేస్తాడు, పక్కన ఒక 4 క్వశ్చన్స్ ఇస్తాడు. అంటే డయాగ్రామ్ రిలేటెడ్ క్వశ్చన్స్ అనమాట. సో దానికి మనం డయాగ్రామ్ ప్రాక్టీస్ చేయక్కర్లేదు, క్వశ్చన్స్ ఇస్తాడు. సో ఆ డయాగ్రామ్ని మనం బాగా అబ్జర్వ్ చేసి ఆ ప్రాసెస్ అంతా కూడా గుర్తు తెచ్చుకొని ఆ పక్కన ఉన్న 4 క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలి. సో అలా 2 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి. సో అందులో ఫస్ట్ డ్రా ఏ నీట్ లేబుల్ డయాగ్రామ్ అని ఇస్తాడు కదా, ఫుల్ డయాగ్రామ్ మనం డ్రా చేయాల్సింది. అందులో ఏమేమి వస్తాయో ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను. చూడండి, ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ డయాగ్రామ్ ఇన్ ఫస్ట్ లెసన్ ఈజ్ ట్రాన్స్ఫర్ సెక్షన్ ఆఫ్ క్లోరోప్లాస్ట్. సో మనకి ఎక్కువగా చాలాసార్లు ట్రాన్స్ఫర్ సెక్షన్ ఆఫ్ క్లోరోప్లాస్ట్ డయాగ్రామ్ రిపీట్ అవుతూ ఉంటుంది 4 మార్క్స్ క్వశ్చన్లో. డ్రా ఏ నీట్ లేబుల్ డయాగ్రామ్ ఆఫ్ ట్రాన్స్ఫర్ సెక్షన్ ఆఫ్ క్లోరోప్లాస్ట్ అని ఇస్తాడు. సో మనం నీట్గా డ్రా చేసి పక్కన మీకు డయాగ్రామ్ ఎలా డ్రా చేయాలో నా వీడియోస్లో చాలాసార్లు చూసే ఉంటారు. పక్కన ఒక డాటెడ్ లైన్ డ్రా చేసి చక్కగా ఇలా లైన్స్ తీసుకొచ్చి చివరి దాకా మనం ఇక్కడ లేబులింగ్ చేయాల్సి ఉంటుంది. సో అలా డ్రా చేయాలి. దీనికి ట్యాగ్గా ఏమేమి క్వశ్చన్స్ అడగచ్చు అంటే, in which part of chloroplast light dependent reaction of photosynthesis takes place. సో ఈ క్లోరోప్లాస్ట్లో లైట్ డిపెండెంట్ రియాక్షన్స్ ఎందులో జరుగుతాయని అడుగుతాడు. సో అప్పుడు మనం ఏం చేయాలి, గ్రానమ్ అని రాయాలి. లేదా ఇన్ విచ్ పార్ట్ ఆఫ్ క్లోరోప్లాస్ట్ లైట్ ఇండిపెండెంట్ రియాక్షన్ టేక్స్ ప్లేస్ అని అడుగుతాడు. అంటే డార్క్ రియాక్షన్స్ ఎక్కడ జరుగుతాయని అడుగుతాడు. సో అప్పుడు ఏం చేస్తాం, మనం స్ట్రోమా అని రాయాలి. సో డయాగ్రామ్ డ్రా చేసినందుకు 3 మార్క్స్, ఈ పక్కన అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చేసినందుకు 1 మార్క్, టోటల్గా మనకి 4 మార్క్స్ వస్తాయన్నమాట. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ డయాగ్రామ్ ఫ్రమ్ ఫస్ట్ లెసన్. సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ డయాగ్రామ్ ఫ్రమ్ ఫస్ట్ లెసన్ ఈజ్ ట్రాన్స్ఫర్ సెక్షన్ ఆఫ్ లీఫ్. ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ లీఫ్ అని కూడా అడుగుతాడు. ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ లీఫ్ అని అడిగినా, ట్రాన్స్ఫర్ సెక్షన్ ఆఫ్ లీఫ్ అని అడిగినా సరే మనం ఈ డయాగ్రామ్ డ్రా చేయాల్సి ఉంటుంది. అయితే చాలా మంది పిల్లలకి ట్రాన్స్ఫర్ సెక్షన్ ఆఫ్ లీఫ్ డయాగ్రామ్ పర్ఫెక్ట్గా రాదు. మీరు కొంచెం పర్ఫెక్ట్గా డ్రా చేస్తే ఇది ఈజీ డయాగ్రామే. ఓకే, సో ప్రాక్టీస్ బాగా చేయండి. సో ఈ డయాగ్రామ్ డ్రా చేసి మనకి ఇక్కడ డాటెడ్ లైన్స్ వేసి ఇలా లైన్స్ అన్ని తీసుకొచ్చి మనం లేబులింగ్ అనేది నీట్గా చేయాలి. ఓకే, ఒక్కోసారి పక్కన ట్యాగ్గా క్వశ్చన్ ఇస్తాడు. ఎలా ఇవ్వచ్చు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ వాట్ టైప్ ఆఫ్ సెల్స్ ఆర్ ప్రెజెంట్ ఇన్ మీసోఫిల్ టిష్యూ అని అడుగుతాడు. సో మీసోఫిల్ అంటే అప్పర్ ఎపిడమిస్ అండ్ లోవర్ ఎపిడమిస్కి మధ్యలో ఉన్న సెల్స్ని మీసోఫిల్ టిష్యూ అని పిలుస్తాం. సో ఇందులో ఏమేమి సెల్స్ ఉన్నాయని అడిగాడు. ఏమున్నాయి, పాలిసెడ్ ప్యారెన్కైమా అండ్ స్పాంజీ ప్యారెన్కైమా అని రాయాలి. లేదా విచ్ టిష్యూస్ ఆర్ ప్రెజెంట్ ఇన్ వాస్కులర్ బండిల్ అని అడుగుతాడు. వాస్కులర్ బండిల్లో ఏమేమి టిష్యూస్ ఉంటాయి, జైలం అండ్ ఫ్లోయం అని రాయాలి. లేదా స్టొమాటా ఆర్ ప్రెజెంట్ ఆన్ విచ్ లేయర్ ఆఫ్ ట్రాన్స్ఫర్ సెక్షన్ ఆఫ్ లీఫ్ అని అడుగుతాడు. లీఫ్ మీద ఏ లేయర్ మీద స్టొమాటా ఉన్నాయి అంటే లోవర్ ఎపిడమిస్ మీద ఉన్నాయి. అలా మనం డయాగ్రామ్ డ్రా చేసి లేబులింగ్ చేసినందుకు గాను 3 మార్క్స్, పక్కన వాడు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చేసినందుకు గాను 1 మార్క్ వస్తుంది. ఇది సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ డయాగ్రామ్. థర్డ్ వన్, ఇది కొంచెం రేర్గా వస్తుంది ఈ డయాగ్రామ్, ఎందుకంటే కొంచెం టైం తీసుకుంటుంది ఈ డయాగ్రామ్ డ్రా చేయడానికి. అందుకోసమని ఎక్కువ సార్లు అడగడు ఈ డయాగ్రామ్ వేయమని, ఎప్పుడో ఒకసారి అడుగుతాడంతే. అలిమెంటరీ కెనాల్ ఆఫ్ మ్యాన్ ఆర్ డైజెస్టివ్ సిస్టమ్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ డయాగ్రామ్ వేయమంటే మనం ఇది డ్రా చేయాలి, చక్కగా లేబులింగ్ చేయాలి. ఇందులో ఏవైనా క్వశ్చన్స్ అడగచ్చు. ఒక్కోసారి ఆల్రెడీ డయాగ్రామ్కే చాలా టైం పడుతుంది కాబట్టి పక్కన ట్యాగ్గా క్వశ్చన్స్ ఏమీ అడగకపోవచ్చు. వాడు అడిగినా సరే మీరు ప్రిపేర్డ్గానే ఉండాలి. ఏమనొచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ అబ్జార్ప్షన్ ఆఫ్ ఫుడ్ మెటీరియల్ టేక్స్ ప్లేస్ ఇన్ విచ్ పార్ట్ ఆఫ్ డైజెస్టివ్ ట్రాక్ట్ అని అడుగుతాడు. ఏం చెప్పాలి, అబ్జార్ప్షన్ ఎక్కడ జరుగుతుంది, స్మాల్ ఇంటెస్టైన్ దగ్గర కదా, స్మాల్ ఇంటెస్టైన్ అని రాస్తాం. డెఫికేషన్ టేక్స్ ప్లేస్ ఇన్ విచ్ పార్ట్ ఆఫ్ డైజెస్టివ్ ట్రాక్ట్ అని అడుగుతాడు, ఏనస్ అని రాస్తాం. ఓకే, మ్యాక్సిమం ట్యాగ్ క్వశ్చన్స్ ఏమి అడగడు, ఉత్త డయాగ్రామ్ లేబులింగ్ మాత్రమే వేయమని అడుగుతాడు. అయితే ఇది కొంచెం రేర్గా వస్తుంది. ఫ్రీక్వెంట్గా వచ్చేవి మాత్రం ట్రాన్స్ఫర్ సెక్షన్ ఆఫ్ క్లోరోప్లాస్ట్ అండ్ ట్రాన్స్ఫర్ సెక్షన్ ఆఫ్ లీఫ్ ఎక్కువగా వస్తాయి. ఇది కొంచెం రేర్గా వస్తుంది. ఓకే, నెక్స్ట్ ప్రీజ్లీస్ ఎక్స్పెరిమెంట్.
ఇది నా సర్వీస్లో ఒక్కసారి వచ్చింది డయాగ్రామ్. యాక్చువల్గా ఇది డయాగ్రామ్ రిలేటెడ్ క్వశ్చన్స్లో ఎక్కువ వస్తుంది, బట్ డ్రా ఏ నీట్ లేబుల్ డయాగ్రామ్ ఆఫ్ ప్రీజ్లీ ఎక్స్పెరిమెంట్ అని ఒక్కసారి వచ్చిందనమాట ఈ 8 yearsలో నా సర్వీస్లో. సో ప్రీజ్లీ ఎక్స్పెరిమెంట్ కూడా చాలా ఈజీనే. అయితే దీనికి లేబులింగ్ ఉండదు, బట్ వాడు లేబులింగ్ అడిగాడే అనుకోండి, మీరు క్రియేట్ చేసుకొని రాసుకోవాలి. మీకు తెలుసు కదా, బెల్ జార్, క్యాండిల్, మైస్ ఆర్ మౌస్, మింట్ ప్లాంట్ అని మీరు లేబులింగ్ కూడా రాస్తే ఇంకొంచెం ఎఫెక్టివ్గా ఉంటుంది. అయితే ప్రీజ్లీ ఎక్స్పెరిమెంట్ ఒక్కసారి వచ్చింది, సో ఒకసారి నేర్చుకుని ఉంటే తప్పేం లేదు. ఓకేనా, డైరెక్ట్గా డయాగ్రామ్స్ అడిగే సెక్షన్ అయిపోయింది. డైరెక్ట్గా డ్రా ఏ నీట్ లేబుల్ డయాగ్రామ్ అని అడిగే వాటి గురించి 4 వస్తాయి. ఫస్ట్ వచ్చేసరికి ట్రాన్స్ఫర్ సెక్షన్ ఆఫ్ క్లోరోప్లాస్ట్, ట్రాన్స్ఫర్ సెక్షన్ ఆఫ్ లీఫ్ వస్తాయి. రేర్గా హ్యూమన్ డైజెస్టివ్ సిస్టమ్ వస్తుంది. వెరీ రేర్గా ప్రీజ్లీ ఎక్స్పెరిమెంట్ వస్తుంది. ఓకే, సెకండ్ సెక్షన్కి వెళ్దాం ఇప్పుడు. నెక్స్ట్ సెక్షన్ డయాగ్రామ్ రిలేటెడ్ క్వశ్చన్స్. డయాగ్రామ్ రిలేటెడ్ క్వశ్చన్స్లో మనకి ఏమేమి ఇవ్వచ్చు అంటే, ఎక్స్పెరిమెంటల్ క్వశ్చన్స్ ఉన్నాయి కదా మనకి. ఏంటి? స్టార్చ్ టెస్ట్, మోల్స్ హాఫ్ లీఫ్ ఎక్స్పెరిమెంట్, హైడ్రోలా ఎక్స్పెరిమెంట్ అండ్ బ్లాక్ పేపర్ ఎక్స్పెరిమెంట్. ఈ ఎక్స్పెరిమెంట్స్ ఇవ్వచ్చు. ఈ ఎక్స్పెరిమెంట్స్ వాడే డయాగ్రామ్ ఇచ్చేస్తాడు, పక్కన 4 questions అడుగుతాడు. మన ఆ 4 questionsని ఆన్సర్ చేస్తే చాలు. సో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతాడు, వాటికి ఏమేమి ఆన్సర్స్ రాయాలి అనేది నేను ఆల్రెడీ ఈ 4 topics మీద వీడియోస్ చేశాను, నా ఛానల్లో ఉన్నాయి. వాటి డిస్క్రిప్షన్స్ నేను కమెంట్ బాక్స్లో ఇస్తాను, మీరు ఒకసారి వాటిని చూడండి. సో ఎక్స్ప్లెనేషన్తో పాటు మీకు ఈ క్వశ్చన్స్ ఈ డయాగ్రామ్స్కి ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతాడు అనేది కూడా ఆ వీడియోస్లో ఉంది. ఓకేనా, అయితే డయాగ్రామ్ రిలేటెడ్ క్వశ్చన్స్కి మనం ఈ డయాగ్రామ్స్ని ప్రిపేర్ అవ్వక్కర్లేదు. కానీ ఎస్సేస్లో ఫస్ట్లో ఇస్తాడు కదా, ఎస్సేస్ స్టార్ట్ అవ్వగానే, ఎస్ఏ క్వశ్చన్ స్టార్ట్ అవ్వగానే 4 marks స్టార్టింగ్లో ఏదైనా ఒక ఎక్స్పెరిమెంటల్ క్వశ్చన్ అయినా ఇస్తాడు కదా, అప్పుడు మాత్రం మనం ఈ డయాగ్రామ్స్ని వేయాల్సిందే. ఫర్ ఎగ్జాంపుల్, ఎక్స్ప్లెయిన్ ద మెటీరియల్స్ రిక్వైర్డ్ అండ్ ప్రొసీజర్ ఫర్ స్టార్చ్ టెస్ట్ అని అడుగుతాడు. ఎక్స్పెరిమెంట్ మొత్తం అడగడం లేదు ఈ మధ్య, ఓన్లీ మెటీరియల్స్ రిక్వైర్డ్ కానీ, ప్రొసీజర్ కానీ, అబ్జర్వేషన్ కానీ అడుగుతున్నాడు అంతే. సో ఆ 3 రాస్తే సరిపోతుంది. వాడు ఏం అడిగాడో అవి మెటీరియల్స్ రిక్వైర్డ్, ప్రొసీజర్ ఆ 2, లేదా ప్రొసీజర్, అబ్జర్వేషన్ 2. సో అలాంటి క్వశ్చన్స్కి మాత్రం వాడు అడగకపోయినా సరే మనం డయాగ్రామ్స్ డ్రా చేయాల్సిందే. ఎందుకంటే ఆ క్వశ్చన్స్లో మనం రాసిన మ్యాటర్కి 3 marks ఉంటాయి, డయాగ్రామ్కి 1 mark ఉంటుంది, 1 or 1.5 mark వేస్తారు. ఓకేనా, సో వాటి కోసం మాత్రం మీరు ఈ డయాగ్రామ్స్ని ప్రిపేర్ అవ్వాల్సిందే, 4 experiments. బట్ డయాగ్రామ్ రిలేటెడ్ క్వశ్చన్స్ మాత్రం ప్రిపేర్ అవ్వక్కర్లేదు, ఈ క్వశ్చన్స్ ఇస్తాడనమాట. ఓకేనా, 4 marksకి ఇచ్చే ఇంపార్టెంట్ డయాగ్రామ్స్ అండ్ డయాగ్రామ్ రిలేటెడ్ క్వశ్చన్స్ గురించి చెప్పేసుకున్నాం కదా. ఇప్పుడు 2 marksకి కానీ 1 markకి కానీ వాడు ఇలా డయాగ్రామ్ ఇచ్చి క్వశ్చన్ అడగచ్చు. 2 marksకి కానీ 1 mark కానీ. సో ఇలా డయాగ్రామ్ ఇచ్చేసి వాడు ఏమనొచ్చు, వాట్ ఈస్ ద మెకానిజం టేకింగ్ ప్లేస్ హియర్ అని అడగచ్చు. సో మనం ఫోటోసింథసిస్ అని రాయాలి. లేదా వాట్ ఆర్ ద రా మెటీరియల్స్ రిక్వైర్డ్ ఫర్ ఫోటోసింథసిస్ బై అబ్జర్వింగ్ దిస్ డయాగ్రామ్ అని అడుగుతాడు. సో ఏం చేస్తాం, 4 రా మెటీరియల్స్ రాస్తాం. లేదా వాట్ ఆర్ ద ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ రిక్వైర్డ్ ఫర్ ఫోటోసింథసిస్ అని అడుగుతాడు. మీకు తెలుసు కదా ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్, ఇంటర్నల్ ఫ్యాక్టర్స్. సో అలా మనం ఆన్సర్స్ రాయాల్సి వస్తుంది. అయితే ఇవి 4 marksకి ఇవ్వడు, 2 marks కానీ 1 mark కానీ ఇస్తాడు. దీంతో పాటు మనకి న్యూట్రిషన్ ఇన్ అమీబా కూడా డయాగ్రామ్ వాడిచ్చేసి వాట్ ఈస్ ద ప్రాసెస్ టేకింగ్ ప్లేస్ హియర్ అని అడగచ్చు. ఏం చెప్తాము, ఎండోసైటోసిస్ అని రాస్తాం. అంటే మెకానిజం ఆఫ్ ఫుడ్ టేకింగ్ ఇన్ అమీబా ఇస్ కాల్డ్ as ఎండోసైటోసిస్ కదా, ఎండోసైటోసిస్ అని రాయొచ్చు. లేదా వాట్ ఆర్ ద స్ట్రక్చర్స్ హియర్ విచ్ ఆర్ టేకింగ్ ఫుడ్ని లోపల తీసుకోవడానికి యూజ్ అవుతున్న స్ట్రక్చర్స్ ఏంటి ఇక్కడ అని అడిగాడు అనుకోండి, సూడోపోడియా అని రాస్తాము. సో అలా వాడు డయాగ్రామ్ ఇచ్చేసి క్వశ్చన్ అడగచ్చు. ఇవి కూడా 2 marksకి కానీ 1 markకి కానీ మాత్రమే ఉంటాయన్నమాట. ఓకేనా, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వచ్చేసరికి మనం బయాలజీలో ప్రెడిక్ట్ చేయలేము. ఎందుకంటే బయాలజీలో మనకి టెక్స్టువల్ క్వశ్చన్స్ కాదు, లెసన్ డీప్లోకి వెళ్ళి ఎక్కడి నుంచి అయినా సరే ఒక టాపిక్ గురించి వాడు క్వశ్చన్ ఫ్రేమ్ చేసి ఇవ్వచ్చు. సో అందుకోసం మనం ఏం చేయాలంటే టెక్స్ట్ బుక్ థరోగా చదివి ఉండాలి. టెక్స్ట్ బుక్లో ఉన్న ప్రతి లైన్, ప్రతి కాన్సెప్ట్ కూడా మనం అర్థం చేసుకుని కాన్సెప్ట్ని మైండ్లో పెట్టుకున్నట్టయితే వాడు ఎక్కడి నుంచి ఏ క్వశ్చన్ తీసి ఇచ్చినా సరే కాన్సెప్ట్ ఆల్రెడీ మైండ్లో ఉంటుంది కాబట్టి దాన్ని మనం ఈజీగా పేపర్ మీద పెట్టగలుగుతాం. సో మీరు టెక్స్ట్ బుక్ రీడింగ్ అనేది కంపల్సరీగా చేయాలి. ఓకే, టెక్స్ట్ బుక్లో నుంచి తీసి క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసి ఇస్తాడు కాబట్టి. టెక్స్టువల్ క్వశ్చన్స్ ఇస్తాడు, కానీ ఏం చేస్తాడంటే డైరెక్ట్గా అడగడు క్వశ్చన్స్ ఇందులో ఉన్నట్టు. ఈ క్వశ్చన్స్ని కొంచెం మార్చి ఇస్తాడు. ఆన్సర్ సేమే కానీ క్వశ్చన్ని కొంచెం తిప్పి ఇస్తాడనమాట. సో మీరు ఈ క్వశ్చన్కి ఈ ఆన్సరే రాయాలి అనేది కూడా కొంచెం గ్రిప్ ఉండాలి మీకు సబ్జెక్ట్ మీద, కాన్సెప్ట్ మీద.
సో అది కొంచెం చూసుకుని ప్రిపేర్ అవ్వండి. సో ఫస్ట్ టెక్స్ట్ బుక్లో ఏమేం క్వశ్చన్స్ రావచ్చో చెప్తున్నాను నేను. ఓకే, లైట్ రియాక్షన్ అండ్ డార్క్ రియాక్షన్ డిఫరెన్సెస్ రావచ్చు. నెక్స్ట్, వై ఈజ్ ఇట్ నెసరీ టు డీస్టార్చ్ ఏ ప్లాంట్ బిఫోర్ పర్ఫార్మింగ్ అన్ ఎక్స్పెరిమెంట్. ఎక్స్పెరిమెంట్ చేసే ముందు ఫోటోసింథసిస్ గురించి ఎందుకు ప్లాంట్ని డీస్టార్చ్ చేయాలి అనే క్వశ్చన్ రావచ్చు 2 మార్క్స్కి. నెక్స్ట్ వచ్చేసి న్యూట్రిషనల్ డెఫిషియన్సీ డిసీజెస్ క్వశ్చన్స్ రావచ్చు. క్వాషియోర్కర్ కానీ మెరస్మస్ కానీ వాడు అడుగుతాడు, సో మనం రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్, వే డూ ప్లాంట్స్ గెట్ రా మెటీరియల్స్. ప్లాంట్స్కి రా మెటీరియల్స్ ఎక్కడెక్కడ నుంచి వస్తాయి? 4 రా మెటీరియల్స్ కదా, ఎక్కడెక్కడ నుంచి వస్తాయి అనే క్వశ్చన్ ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్, విత్ ద హెల్ప్ ఆఫ్ ఈక్వేషన్ ఎక్స్ప్లెయిన్ ఫోటోసింథసిస్. సో ఈక్వేషన్ ఉంది కదా ఫోటోసింథసిస్కి, అది రాసి ఫోటోసింథసిస్ ఎలా జరుగుతుందో మనం ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. ప్రాసెస్ లైట్ రియాక్షన్ అండ్ డార్క్ రియాక్షన్, ఆ క్వశ్చన్ ఇంపార్టెంట్. నెక్స్ట్, 3 ఎండ్ ప్రొడక్ట్స్ ఆఫ్ ఫోటోసింథసిస్ కనెక్టింగ్ సబ్స్టెన్సెస్ వచ్చేసరికి మనకి 1/2 మార్క్లో కానీ 1 మార్క్లో కానీ రావచ్చు. ఓకే, నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ ద స్ట్రక్చర్ ఆఫ్ క్లోరోప్లాస్ట్ మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్. ఇది 4 మార్క్స్కి కూడా వచ్చేస్తుంది. డయాగ్రామ్ డ్రా చేసి మనం క్లోరోప్లాస్ట్ స్ట్రక్చర్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. డయాగ్రామ్కి 1.5 మార్క్ ఉంటుంది, ఎక్స్ప్లెనేషన్కి 2.5 మార్క్ ఉంటుంది. నెక్స్ట్, వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ సెలైవా ఇన్ డైజెస్టివ్ సిస్టమ్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్, 2 మార్క్స్కి వస్తుంది. నెక్స్ట్, మాల్ న్యూట్రిషన్, ఆల్రెడీ ఇందాక చెప్పుకున్నాం కదా, మాల్ న్యూట్రిషన్ డిసీజెస్ గురించి చదవాలి. నెక్స్ట్, what happens if the rate of respiration becomes more than the rate of photosynthesis question important. photosynthesis కన్నా రేట్ ఆఫ్ రెస్పిరేషన్ ఎక్కువైపోతే ప్లాంట్ ఏమైపోతుంది అనే క్వశ్చన్. నెక్స్ట్, ఇవి ఇంపార్టెంట్, స్టార్చ్ ఎక్స్పెరిమెంట్ అండ్ హైడ్రిలా ఎక్స్పెరిమెంట్ ముందే తెలుసు మీకు. ఇవి డెఫినెట్గా 4 మార్క్స్ క్వశ్చన్స్లో రావచ్చు. నెక్స్ట్, ఇందాక చెప్పాను కదా క్లోరోప్లాస్ట్ డయాగ్రామ్ ఇచ్చి వాడు పక్కన ట్యాగ్గా క్వశ్చన్ అడగచ్చు అన్నాను కదా, వాట్ ఈజ్ ఇట్స్ రోల్ ఇన్ ఫోటోసింథసిస్ అని ఇచ్చాడు. ఫోటోసింథసిస్లో క్లోరోప్లాస్ట్ ఏం చేస్తుంది? లైట్ రియాక్షన్ అండ్ డార్క్ రియాక్షన్ జరిగేది క్లోరోప్లాస్ట్లోనే కదా, స్ట్రోమా అండ్ గ్రానంలో. సో అవే రాయాలి. నెక్స్ట్ చూడండి, హ్యూమన్ డైజెస్టివ్ సిస్టమ్ డయాగ్రామ్ ఇచ్చాడు. పెరిస్టాల్సిస్ ఎక్కడెక్కడ జరుగుతుందో అడిగాడు. మీకు తెలుసు కదా, పెరిస్టాల్సిస్ ఈసోఫేగస్లో అండ్ స్టొమక్ దగ్గర, స్మాల్ ఇంటెస్టైన్, లార్జ్ ఇంటెస్టైన్లో జరుగుతుంది కదా, అవి రాయాలి. ఇవి డయాగ్రామ్ రిలేటెడ్ క్వశ్చన్స్లో ఇస్తాడనమాట. నెక్స్ట్ వచ్చేసి ఆల్మోస్ట్ ఆల్ లివింగ్ ఆర్గానిజమ్స్ డిపెండ్స్ ఆన్ ఫుడ్. కొంచెం రేరే, బట్ ఈ క్వశ్చన్స్ కాన్సెప్ట్ని కాస్త చదివి పెట్టుకుంటే మంచిది. ఇవి ఇంపార్టెంట్ క్వశ్చన్స్. 4 మార్క్స్ 2 మార్క్స్కి ఏం రాగలవో చెప్పాను, అండ్ అక్కడక్కడ 1/2 మార్క్ 1 మార్క్కి సంబంధించినవి కూడా ఉన్నాయి. ఇవి కాకుండా ఇంకా వెరీ షార్ట్ ఆన్సర్స్ అండ్ లాజికల్ క్వశ్చన్స్ ఏమేమి వస్తాయో నేను ఆల్రెడీ నా ఛానల్లో ప్రిపేర్ చేసి పెట్టాను 2 వీడియోస్. ఫస్ట్ లెసన్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ ఇంపార్టెంట్ లాజికల్ క్వశ్చన్స్ విత్ ఆన్సర్స్ ఎక్స్ప్లెయిన్ చేసిన వీడియోస్ ఉన్నాయి. అవి కూడా నేను డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను. ఇంతకుముందు చెప్పాను కదా, ఎక్స్పెరిమెంటల్ డయాగ్రామ్స్ వాటి రిలేటెడ్ క్వశ్చన్స్ ఏమేమి ఇస్తాడో అది కూడా చేశానని చెప్పాను కదా వీడియో. సో ఆ వీడియోస్ లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో కానీ కమెంట్ బాక్స్లో కానీ ఇస్తాను, మీరు రిఫర్ చేసి ఒకసారి చదువుకోండి. ఓకేనా? ఇవి ఇంపార్టెంట్ డయాగ్రామ్స్ అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫ్రమ్ ఫస్ట్ లెసన్. సో నా నెక్స్ట్ వీడియోస్ నుంచి నేను రెస్పిరేషన్ లెసన్ స్టార్ట్ చేయబోతున్నాను. రెస్పిరేషన్లో ఆల్రెడీ నేను కొన్ని వీడియోస్ చేశాను, అవి కాకుండా ఇంపార్టెంట్ టాపిక్స్ మీద చేస్తాను. మీకు ఏమైనా స్పెసిఫిక్గా సెకండ్ లెసన్లో టాపిక్స్ కావాలి అంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి, నేను వాటి మీద చేస్తాను. ఓకేనా? మ్యాక్సిమం నేను ఏప్రిల్ కల్లా అన్ని లెసన్స్లో నేను చేయని వీడియోస్ అన్నీ కూడా ఫినిష్ చేయాలనుకుంటున్నాను. సో ఇంపార్టెంట్ టాపిక్స్ మాత్రమే చేస్తాను. మీకు ఏ టాపిక్ కావాలో అది అడిగితే దాన్ని చేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.